హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం కౌలు తీసిన పొలం దగ్గర అయితే మచ్చి అయితే వేయడానికి అయితే వచ్చామండి. మనం వీడియోలోకి అయితే వెళ్దాం రండి. అంటే వర్షం గాలి తోలినప్పుడు కింద పడకుండా బాగా స్టాండర్డ్గా అయితే వేసుకుంటున్నాం మేము. చూడండి, యా గుంత చూసినా చాలా లోతుంది. చూడండి, 3 గుంతలు అయితే తొగాం. ఇప్పుడు మేము మా అన్న అయితే 3 గుంతలు తొగిండండి. లాస్ట్ గుంత అయితే తోగుతున్నాడు. లాస్ట్ గుంత కూడా అయిపోతుంది. మనం గుంతల బాతి ఇంకా రెడీ చేసుకోవాలండి. చూడండి, వీళ్ళు ఇప్పుడు వచ్చి అయితే ఈ గుంతలకెళ్ళి చూసి భయపడినారండి. ఏంది బోరు బొక్కలు మాదిరిగా ఉన్నాయి అని అంటున్నారు. చూడండి, వీళ్ళే భయపడినారు చాలా వరకు. ఇంత పెద్ద గుంతల అని. బాబు చేపల ఉంటాయా? చూడండి, ఇప్పుడైతే మొత్తానికి అయితే మనం గుడిసె అది మచ్చకైతే గుంజలైతే బాగుతాము. మచ్చ అయితే రెడీ అవుతుంది. చూపిస్తాను మీకు మచ్చ రెడీ అవుతప్పుడు. చూడండి ఒకసారి. చూడండి, మొత్తానికి అయితే గుంజలైతే నిలబెడుతున్నారండి. మా ఆయన, మా మామ శేఖర్ మామ, మా అన్న, మేమైతే 4 వచ్చామండి ఈరోజు చేను దగ్గరికి. మచ్చేయాలంటే చాలా 5-6 మంది ఉండాలండి మచ్చేయాలంటే. ఎందుకంటే మనం ఎండాకారు వానకారు అయితే మనకు ఇక్కడే పోతుంది, ఇక్కడే కాపులు అయితే ఉంటుంది. మనకు గింజలు వచ్చినప్పుడు ఒక నెల అయితే ఇంటి దగ్గర ఉంటాము. మళ్ళీ అయితే ఎండాకారికి అయితే వస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఏంది మామ ఎంత చిన్నగా ఉంది గుంత. చూడండి ఎంత హైట్ మీద వేసుకోవాలా మచ్చ. ఎందుకంటే మనము ఎక్కువ శాతం అడవి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎలుగుబంటి కూడా తిరుగుతుందండి ఒకటి. మీకైతే ఒకసారి అడుగులు అయితే చూపిస్తాను. ఎందుకంటే మనం కౌలు తీసుకున్న పొలం కాబట్టి పొలం అయితే కంపల్సరీగా అయితే కాపులు అయితే ఉండాలండి ఇక్కడ. అన్న, ఈ శేఖర్ మామ ఇద్దరైతే వస్తారు. చూడండి, చూడండి ఎంత హైట్లో ఉందో మధ్య. మొక్కజొన్న కాడికి హైట్ ఉండాలండి మధ్య వేసుకుంటే. మన కాపలాకి ఎవరున్నా ఒకటేనండి. మొక్కజొన్నకైతే చాలా మొక్కజొన్న కాడికి పైకి ఉండాలి మధ్య. మనకు లైట్ వేస్తే కనిపిస్తూ ఉండాలా. చూడండి, మనకైతే మొత్తానికైతే మధ్య అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, ఇదైతే ముగ్గురు అయితే ఈరోజు మేము 4 వచ్చాము. ముగ్గురు అయితే బాగా పని కసరత్తుగా అయితే చేశారండి. చాలా అంటే చాలా మాకు మినిమం అంటే ఒక 4 గంటలు 5 గంటలు పట్టిందండి ఇవన్నీ సాల్వ్ చేసి కూర్చోబెట్టాలి కల్లా. చూడండి, మచ్చ అయితే మనకు మొక్కజొన్న కాడికి ఇంత హైట్లో ఉంటేనేనండి మనకు అక్కడ మనకు ఎక్కడ ఏమొచ్చేది కానిచ్చేది. చూడండి, దీనికి మళ్ళీ పైన గుడిసె పైన అది మళ్ళీ గుడిసె మాదిరిగా ఉంచుతారండి. దాని మీద పట్టేసుకోవాలి మనము, ఎందుకంటే వర్షాకాలం కదా. వర్షాకాలం కాబట్టి మనకు ఉంటుంది, వర్షం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొత్త పట్ట అయితే కొనుక్కరావాలి. దీనికి 2000 అవుతుందో 3000 అవుతుందో పట్ట అయితే. మళ్ళీ పట్ట ఎంత రేటు ఉంటుందిరా? మనం డబ్బులు పెట్టే కొద్దీ పట్ట మనకు 100 రూపాయలు పట్ట అయితే 100. చూడండి, మనమైతే ఎక్కడానికైతే ఇలాగైతే పెట్టుకుంటామండి పైకి మచ్చ ఎక్కడానికి. మొత్తానికైతే మీకైతే అవల నుంచి అయితే చూపించాను. ఇప్పుడైతే ఇవల నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకైతే పైరు గీర్లు మొత్తం అయితే మచ్చ ఎక్కితే బాగా నీట్గా అయితే కనిపిస్తాయండి. మా సైడ్ అయితే ఎలుగుబంటి అయితే తిరుగుతుందండి. మా మామ అయితే చూసేసి చెప్పాడు, మీకు వెళ్ళి పిల్లల ఎలుగుగొడ్డు ఉంది జాగ్రత్త అమ్మ మీరు అని.
పట్టకు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలి మీరు అని అంటున్నాడు మా మామ. అయ్యరా సర్ది వేస్తాడు. ఎన్నునే మామ పిల్లలు? 2 3 ఎలుగుబంటికి 2 ఉన్నాయంటండి పిల్లలు ఎలుగుబంటికి. కానీ అన్నీ ఉంటాయి, కానీ మనమైతే చూసుకొని తిరగాలండి. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం ఉండాలా. కానీ అవి ఏంటంటే అవి తినడానికైతే తగ్గుకైతే వచ్చాయి. మనం జాగ్రత్తలు మనం ఉంటే మనకైతే ఏ ఆకంట జరగకుండా అయితే బాగుండాలి. చూడండి మనమైతే కొట్టిన గుంజలు బడలు మొత్తం అయితే మచ్చి అయితే వేసేసామండి. మనం ఇంకా నీట్గా అయితే రెడీ అయిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను. దీన్ని కట్టిన తర్వాత ఇదేనా నార కట్టే? ఆ కట్టేదండి నార. చూడండి సేమ్ మన తాడులాగానే ఉంటుంది. శాఖరమాలను కట్టే అంటే పోగుసు బాగుంది అట్నే కట్టే. ఇంకా దానికి పెట్టి నిన్న కట్టేద్దాం. నువ్వు ఇడిపించుకుంటే నేను ఇడిపించుకుని అయితే. నేను సినిమాలో చూసినావు వాడు గొలుసులు ఎడ కుదురుతాడు రాత్రి. ఇంత కట్టేస్తా చూడండి తాడు కాడికి ఎక్కువ స్టాండర్డ్ అంటే ఇది తాడు. ఇది దాని ఇప్పుడు ఎడగడతాను. చూడండి మేమైతే తాలుగులు ఏం తెచ్చుకోలేదండి మాకు, ఎందుకంటే తెలుసు కాబట్టి ఇలా ఇక్కడ నార పట్లతో కట్టచ్చు అని. ఈ నార పొద్దుటికి 3 రోజులు అయింది కొట్టి. సేమ్ తాళ్ళు మాదిరిగా బీకినావు కదా మామ చక్కగా. చూడండి దీనికైతే మళ్ళీ తాటైతే తీసిర్రు వాళ్ళు. నార పట్టకి తీసి మళ్ళీ నారైతే పీకారు. చూడండి లోపల నారైతే తీశారు, బయట నారైతే దీనైతే పడేయాలి. అయితే పనికిరాదు. చూడండి మనకు అడవి అంత దగ్గర ఉందో ఒకటైతే పందులు అయితే వచ్చాయండి. మనకి ఏంటంటే ఒకసారి అయితే ఏమన్నాడంటే మీరు చుట్టూ చీరలు కట్టండమ్మంటే ఆ సారు మాట అయితే మేమైతే తీసేయలేమండి. మేమైతే ఈరోజు అయితే సొంతలోకి వెళ్ళి చీరలు కట్టయితే తీసుకొచ్చి చేను చుట్టుకారం అయితే చీరలు అయితే కంపల్సరీగా అయితే కడతామండి. చీరలు కట్టేటప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు. చాలా పెద్దగా ఉందండి. దీని మీదకి మన శిరిషాప్ అయితే చూడండి. మొత్తానికైతే మనకైతే మచ్చి అయితే రెడీ అయిపోయిందండి. ఎందుకంటే రెడీ చేసిన వాళ్ళు కొద్దిసేపు నా మచ్చి మీద కూర్చోవాలంటారండి మాకెళ్ళి పెద్దలు. పూర్వం నుంచి అయితే అనేది అలాగేనండి. అందుకటి మా వాళ్ళైతే మధ్య కట్టిన తర్వాత 2 సేపు అయితే కూర్చున్నారు. మెల్లెలు నార్మల్ అయితే గుడిసికైతే పైన కడుతున్నారండి. చూడండి ఎలా ఉందో. 3 మనుషులు చేసినంత పని అండి ఈరోజు మాకైతే. చూడండి అలాగైతే పైన అయితే మనం బర్రలు అయితే అలా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకు పట్టాలు వేసిపోకుండా బాగా స్టాండర్డ్గా ఉండడానికి అయితే వేసుకోవాలా. చూడండి దాని మీద అయితే 6 జతలు 3 జతలు 3 జతలు అయితే పనుకోవచ్చు అంట అండి. ఫ్రీగా 6 మంది అయితే బాగా పనుకోవచ్చు అంట. 10 మంది అయితే మళ్ళీ
మళ్ళీ వంగుతుంది కింద పడుతుంది అంటున్నారు వాళ్ళు. 6 మంది అయితే బాగా ఫ్రీగా వనుకొచ్చు అని అంటున్నారు. కానీ నేను నా కొడుకు మా ఆయన మా ముగ్గురికి అయితే సరిపోతుంది ఇది. కానీ సుభాష్ని అయితే మా ఇంటి దగ్గర అయితే లచ్చమ్మ అక్క ఉందండి, ఆమె దగ్గర అయితే వదిలిపెడుతున్నాము. ఎందుకంటే బడికి పోవాలి కదా వాడు. అయితే మనకైతే మచ్చ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కిపోవడానికి అయితే మెట్లు అయితే పెడుతున్నారండి. పైకి మచ్చ మీదకి ఎక్కడికైతే మెట్లు అయితే పెడుతున్నాడు. అది లెక్క. చూడండి మచ్చ అయితే చాలా బాగుందండి. దీనికైతే 6 మంది 7 మంది అయితే కొనుక్కొచ్చండి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. దీనికైతే మనమైతే బోదగడ్డి కోసేయాలండి. గాలి కూడా బాగా అవుతుంది సార్. చాలా హైట్ ఉందంటే బాగా హైట్ కూడా ఉంది. ఊగుతుందండి, ఎవరు ఊగుతలేదండి. నా బరువు అయితే పడగలుగుతుందండి మచ్చైతే ఇప్పుడు. చూడండి మచ్చైతే దీనికైతే మనం కింద బోదగడ్డి కోసేసుకోవాలా, ఒక సిరిచాప తీసుకోవాలా. ఎందుకంటే మనం సరుకు పెట్టుకునే దీంట్లోనేనండి. ఎందుకంటే కింద పెట్టలేం కదా మనం, మన దగ్గర కుక్కలు చాలా దండిగా ఉంటాయి. అందుకో మొత్తానికి అయితే నేనైతే మచ్చైతే దిగుతున్నామండి. ఎందుకంటే మేము ఆర్లగడ్డకి వెళ్ళి దీని మీదకైతే పట్టు అయితే తీసుకురావాలండి. మళ్ళీ పట్టు తీసుకోవాలా, సిరిచాప తీసుకోవాలా, మనం తెచ్చుకునే చాలా ఉన్నాయండి. మనకైతే మోడల్ వేసింది వాషింగ్ ఇప్పుడైతే. చూడండి ఎలా ఉందో. నాకైతే బాగుంది. ఎక్కడానికి దిగడానికి అయితే బాగా కట్టారు. మా శాఖ మామ మా అన్న శివయ్య ఇద్దరు కలుసుకొని బాగా కట్టారు. చూడండి మేమైతే అడుగులో ఉన్నాం కాబట్టి మచ్చ అయితే ఇలాగైతే వేసారండి. మాకు మొత్తం అయితే అయిపోయింది, పూర్తి అయితే అయింది. మనం ఏంటంటే దీనిపైన పట్ట, సిరిచాప, గడ్డి అయితే వేసుకోవాలి లోపల. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూపిస్తానండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకెందుకు చదివి అయితే మనకైతే శేఖర మామ శివయ్య ఇద్దరు కలుసుకొని అయితే మాకైతే మచ్చ అయితే వేసారండి. చూడండి మా ఆయన ఎందుకంటే ఎక్కువ బరువు మొయ్యలేడు కాబట్టి వాళ్ళైతే మా ఆయనకైతే సాయం చేయడానికి అయితే వచ్చారండి. మొత్తానికైతే వాళ్ళిద్దరు కలిసి అయితే మచ్చ అయితే వేసేసారండి. చూడండి ఎలా చేశారో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.